గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? చాలా కంటే చాలా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఐ విష్ మీలాంటి యాస్పిరెంట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఫస్ట్ 1 అవర్‌లో చూసి ఇమ్మీడియేట్‌గా అప్రోచ్ అవుతా ఉంటారో, అలాంటి వాళ్ళు చాలా కంటే చాలా ఎక్కువ సక్సెస్‌లోకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అలాంటి ఒక ప్రయత్నాలు చేస్తున్న మీకు చిన్న చిన్న సినిమాలు, కొత్త సినిమాలు చెప్తే కిక్కే ఉంటుంది. అందుకని ఈసారి చాలా పెద్ద సినిమా, చాలా మంచి సినిమా, మంచి డైరెక్టరు, పెద్ద ప్రొడ్యూసరు, ఒక మంచి హీరో కాంబినేషన్‌లో ఒక సినిమా తీసుకొనొచ్చాను. అదే 'దిల్ రాజు' ప్రెజెంట్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంట. సో, సినిమా టైటిల్ ఐడియా ఉందా? 'ఎల్లమ్మ'. అదే మన 'బలగం వేణు' గారు నెక్స్ట్ మూవీ ఉంది కదా! 'ఎల్లమ్మ'. దాంట్లో దేవిశ్రీ ప్రసాద్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన హీరోగా యాక్ట్ చేస్తున్న సినిమా. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు. సో, ఇలాంటి ఒక రెస్పెక్టివ్ ప్రాజెక్ట్‌లో మీరు కూడా యాక్ట్ చేయాలి, మీరు కూడా ఒక పార్ట్ అవ్వాలి అంటే మీరేం చేయాలి? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయాలి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టడం అయితే మర్చిపోకూడదు. మరి మీకోసం ఇంత మంచి దాన్ని తీసుకొనొచ్చాను కదా! సో, ఇది కాస్టింగ్ కాల్ వచ్చేసి లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలంట. మేల్ వచ్చేసి 50-65 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే ఫీమేల్ వచ్చేసి 18-22 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే కిడ్స్ వచ్చేసి 6-9 సంవత్సరాల లోపు వాళ్ళు. సెండ్ యువర్ పోర్ట్‌ఫోలియో ఇంట్రో విత్ 1 మినిట్ ఆడిషన్ క్లిప్ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడీ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ మీరు మీ సినిమాలకి కథా, స్క్రీన్ ప్లే మాటలు ఎలా తయారు చేసుకుంటారు అని అడగడం జరిగింది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటేనండి, నేను మిగతా వాళ్ళలాగా నేను ఉండను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను అంటే పరశురోళ్ళు, పరశురి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా వండే విధానం ఒక రకంగా ఉంటుంది. అలాగే పోసాని గారు వండే విధానం ఒక రకంగా ఉంటుంది. అలాగే త్రివిక్రమ్ గారు కావచ్చు, అనిల్ రావుపూడి కావచ్చు, ఇలాంటి రెస్పెక్టివ్ రైటర్లు, డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వండే విధానం ఒక రకంగా ఉంటుంది. అలాగే నేను వండే విధానం ఒక రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన పెద్దమ్మ వండే రకంగా చిన్నమ్మ వండదు, చిన్నమ్మ వండినట్టు మన అమ్మ వండదు. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ టేస్ట్ అనేది ఫుడ్ వండుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ నేను ఎలాగుంటది అంటే, నేను ఎప్పుడైనా గానీ ఒక స్క్రిప్ట్ వర్క్ అనేది 5 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. 5 పార్ట్స్ అంటే ఏంటి? కథ, ఫస్ట్ దాన్ని జిస్ట్ లైన్ కింద. అంటే జిస్ట్ లైన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 'ఇంద్ర' సినిమా ఉందనుకోండి. ఒక రాయలసీమ ఏలే ఒక ఫ్యాక్షనిస్టు ఒకానొక పర్టిక్యులర్ సిచ్యువేషన్‌లో ఆయన ఆ సీమను వదిలి ఎక్కడో కాశీకెళ్ళి బ్రతకాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది. సో, అలాగ వెళ్ళటానికి కారణం ఏంటి? దానికి ఎలాంటి కారణాలనేవి వచ్చినియి? ఆ తర్వాత అతను రాయలసీమకొచ్చిన తర్వాత ఏం జరిగింది? అనేదే కథ. సో, దిస్ ఈస్ కాల్డ్ జిస్ట్ లైన్. సో, ఆ జిస్ట్ లైన్ అనేది ఇలాగా మనం జస్ట్ ఒక లైన్‌లో రాసి పెట్టేసుకుంటాం. ఇప్పుడు నేను నా కథలను అలాగే జిస్ట్ లైన్‌లా రాసి పెట్టుకుంటాను. ఆ తర్వాత దాన్నేం చేస్తాను అంటే సినాప్సిస్ రాస్తాను. సినాప్సిస్ అంటే ఏంటి? ఒక పేజీలోనో, 2 పేజీల్లోనో దాన్ని వివరిస్తూ మనం రాసుకుంటాం. ఇప్పుడు దాన్నే ఇంకా డిఫరెంట్ టైప్స్‌లో కూడా చేస్తా ఉన్నారు సినాప్సిస్‌ని. ఆ తర్వాత నేను చేసేదేంటంటే సినిక్ ఆర్డర్. సినిక్ ఆర్డర్ అంటే ఏంటి? ఇప్పుడు నేను అనుకున్న ఈ 2 పేజీలని ఒక 50 సీన్ల కిందో, 60 సీన్ల కిందో డివైడ్ చేస్తాను. అంటే ఒక సీన్ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది అనే టైప్‌లో 1 లైన్‌లో రాసేసుకుంటాను. 1 లైన్ ఆర్డర్ 60 సీన్లని. రాసుకున్న తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే ట్రీట్మెంట్. అంటే ఆ సీన్ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, ఏ ఎఫెక్ట్‌లో ఉంది, అది డే ఎఫెక్టా, నైట్ ఎఫెక్టా, అలాగే ఏ ఆర్టిస్టులున్నారు, ఏ ప్రాపర్టీ కావాలి దానికి. సో, అందులో ఈ ఆర్టిస్టుల మినిమమ్ ఆల్మోస్ట్ కొన్ని డైలాగుల వరకు నాకు గుర్తుండటం కోసం కొన్ని డైలాగులు అక్కడే రాసేస్తా ఉంటాను. దిస్ ఈజ్ కాల్డ్ ట్రీట్మెంట్. ఇది ట్రీట్మెంట్ ఎలా ఉంటదంటే, నేను రాసేది హాఫ్ పేజ్ రాసుకుంటాను. కొంతమంది ఈ ట్రీట్మెంట్‌నే 2 పేజీలు, 3 పేజీలు రాసేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో, ఇలాగా ట్రీట్ చేస్తాను. ఆ తర్వాత డైలాగ్ ఆర్డర్ రాస్తాను. ఇది నా ప్యాటర్న్. ఇలా నేను పెట్టుకోవడానికి ప్రధాన కారణం కూడా ఒకటుంది. ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెమ్యునరేషన్ విషయం ఉంటుంది. ఆ రెమ్యునరేషన్ దగ్గరకేంటి అంటే కొంతమంది ప్రొడ్యూసర్‌లు అంత జెన్యూన్‌గా ఉండరు. డబ్బులు ఇవ్వటంలో అంత కరెక్ట్‌గా ఉండరు. అందుకని నేనేం చేస్తాను అంటే ఫస్టు సార్ మీ కథ మీదా? నాదా? నాదే సార్ అన్నాడనుకో, సార్ కథ వింటాను సార్ కాకపోతే కొంత అడ్వాన్స్ ఇవ్వండి అంట. కథ వినటానికి అడ్వాన్స్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 10 మాట్లాడామనుకోండి, రూ. 2 అడ్వాన్స్ తీసుకొని కథ వింటా. ఆ తర్వాత సినాప్సిస్ చేయడానికి మళ్ళా రూ. 2 తీసుకొని సినాప్సిస్ చేస్తా. ఆ తర్వాత రూ. 2 తీసుకొని సినిక్ ఆర్డర్ చేస్తా. ఆ తర్వాత రూ. 2 తీసుకొని ట్రీట్మెంట్ చేస్తా. ఆ తర్వాత రూ. 2 తీసుకొని డైలాగ్ ఆర్డర్ చేస్తా.
ఇలా చేయటం వల్ల నాకుండే ప్రయోజనం ఏంటి అంటే ఫర్దర్‌గా వాళ్ళకి నాకు బికాస్ ఆఫ్ రెమ్యునరేషన్ విషయంలో గొడవలుండవు, ఇబ్బందులుండవు. ఏంటి అంటే ఏ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ కూడా నా దగ్గర రెమ్యునరేషన్ కోసమని మా మధ్య అభిప్రాయ భేదాలు రాకూడదనేది నా ఉద్దేశం. సో, నేను ఇలా రెడీ చేసుకుంటా ఉంటాను. సో, నేను ఒక్కొక్కళ్ళు ఒక్క రకంగా చేస్తా ఉంటారు. అందరూ ఇలాగే చేయాలి, ఈ రూట్‌నే ఫాలో అవ్వాలనేదేమి లేదు. సో, నేను వర్క్ చేసే విధానం ఇలాగుంటుంది. నేను నా కథల్ని రెడీ చేసుకునే విధానం అయితే ఇలాగుంటుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఎల్లమ్మ అనేది మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈ ఎల్లమ్మ ఎన్ని భాషల్లో రెడీ అవుతుంది అంటే ఇంగ్లీషు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం 5 భాషల్లో కూడా పాన్ ఇండియా సినిమా. సో, వీళ్ళు ఏమంటున్నారు అంటే థియేటర్ ప్లే ఆర్టిస్ట్ గివెన్ ఫస్ట్ ప్రయారిటీ, అంటే నాటక రంగం నుండి వచ్చిన వాళ్ళకి మొదటి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. సో, మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. yellama@gmail.com, YELLAMMA, ఎల్లమ్మ ఆడిషన్, AUDITION, audition@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉందండి, చెప్తాను. దానికంటే ముందు డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7382299560. I repeat, 7382299560. Thank you and all the best.